డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సంక్షిప్త జీవితగాథ పార్ట్ 1. కేవలం భారతదేశంలోనే కాక మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతులైన మన పూర్వీకులను స్మరించడం, వారి జీవితాలను అధ్యయనం చేయడం ఎల్లప్పుడూ ప్రేరణాదాయకంగానూ మార్గదర్శకంగానూ ఉంటుంది. మన చరిత్రకే వన్నె తెచ్చిన ఆ మహనీయుల జీవితాలను సరళమైన ఉత్తేజకరమైన భాషలో మీకు అందించే చక్కని ప్రయత్నమే ఈ వీడియో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్మజాతిగాను పంచములుగాను భావించబడిన వర్గంలో జన్మించినవాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం అవిశ్రాంతంగా పోరాడినవాడు. బాలునిగా చేదు అనుభవాలను అనుభవించిన అంబేద్కర్ స్వతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రి అయి దేశ రాజ్యాంగానికి రూపకల్పన చేశాడు. పోరాటానికి నిత్య సంసిద్ధుడు, మహావిద్వాంసుడు, అనువనువన మానవత్వం మూర్తీభవించిన మహనీయుడు. స్కూల్లో చదువుకుంటున్న అన్నదమ్ములిద్దరూ వాళ్ళ నాన్నగారిని చూడడానికి బయలుదేరారు. వాళ్ళు మసూర్ రైల్వే స్టేషన్లో దిగి ఒక బండి మాట్లాడుకొని ప్రయాణం కొనసాగించారు. కొంత దూరం వెళ్ళేసరికి బండివాడికి వాళ్ళు మహర్ కులానికి చెందిన వాళ్ళని అర్థమైంది. అతను వెంటనే బండి ఆపి బండి ముందు భాగం పైకి వదిలేశాడు. పాపం ఆ పిల్లలిద్దరూ బండి మీద నుంచి దొర్లి నడి రోడ్డుపై పడిపోయారు. బండివాడు వాళ్లను నోటికి వచ్చినట్లుగా తిట్టాడు. అది మిట్ట మధ్యాహ్నం. పిల్లలకు దాహంగా ఉంది. వాళ్ళు ఎంత బ్రతమాలుకున్నా ఎవ్వరూ గుక్కెడు నీళ్లు ఇవ్వలేదు. గంటలు గడిచాయి. అప్పటికి ఎవ్వరూ నీళ్లు ఇవ్వలేదు. కనీసం వాళ్ళని చెరువు దగ్గరికి గాని బావుల దగ్గరికి గాని పోనివ్వలేదు. అన్నదమ్ముల్లో చిన్నవాడి పేరు భీమ్రావ్ అంబేద్కర్. కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున భీముడికి తీరని దాహం వేసింది. గబగబా ఒక బావిలోని నీళ్లు తోడుకుని త్రాగాడు. ఎవరో అది చూశారు. నలుగురు పోగై పిల్లవాడిని కనికరం లేకుండా కొట్టారు. పిల్లవాడికి క్షవరం చేయించుకోవలసి వచ్చింది. గేదెల జుట్టు కత్తిరించే మంగలి కూడా అతని జుట్టు తాకడానికి ఇష్టపడలేదు. మరో రోజున పిల్లవాడు స్కూలుకు పోతున్నాడు. పెద్ద వాన కురుస్తుంది. అతను తడవకుండా ఉండడానికి ఒక ఇంటి గోడ వారన నిలబడ్డాడు. ఇంటావిడ అది చూసింది. ఆమెకు కోపం నసాలానికి ఎక్కింది. పిల్లవాడిని వానలోకి త్రోసింది. అతను బురద నీళ్లలో పడ్డాడు. అతని పుస్తకాలు కూడా అన్నీ ఆ నీళ్లలోనే పడ్డాయి. ఈ విధంగా ఆ చిన్న పిల్లవాడు మళ్ళీ మళ్ళీ అవమానాలు పొందాడు. తిరస్కారాలతో అతని మనసు ఒక అగ్నిపర్వతంలా తయారైంది. అందరూ ఆ పిల్లవాడిని అలా ఎందుకు అవమానించారు? ఆ పిల్లవాడు ఏమీ పాపం చేయలేదు. కాని అతను మహర్ కులంలో పుట్టాడు. ఈ కులం వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు అని, వాళ్ళని ఇతర కులాల వాళ్ళు తాకరాదని చాలామంది హిందువులు నమ్ముతుండేవారు. మహర్ కులం మాదిరిగానే మరెన్నో కులాల వాళ్ళు అంటరాని వాళ్ళుగా ముద్రపడిపోయి వందల సంవత్సరాలుగా అన్యాయాలకు గురైనారు. అన్యాయాన్ని తుదముట్టించే ప్రయత్నాలు. వేదకాలంలో కుల వ్యవస్థ ఉండేది. అంటరానితనం అనేది లేదు. ఈ వ్యవస్థ హిందూ సమాజంలోకి ఎలా చొరబడిందో మనకు ఖచ్చితంగా తెలియదు. ఈ అన్యాయాన్ని తుడిచిపెట్టడానికి ఎవరు ప్రయత్నించలేదా? బుద్ధుడు ఎందరో తన మతములో చేర్చుకున్నారు. భగవంతుడి బిడ్డలలో హెచ్చుతగ్గులు ఎవరూ లేరని రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, చక్రధరుడు, రామానందుడు, కబీరు, చైతన్యుడు, ఏకనాథుడు, తుకారాం, రాజా రామ్మోహన్ రాయ్ వంటి మహాపురుషులు బోధించారు. మహాత్మా పూలే ఆయన సతీమణి విద్యాబోధన చెయ్యడానికే తమ జీవితాలను అర్పించారు. బరోడా మహారాజ్ షాయిజీరావు గయక్వాడ్ 1883లోనే వీరి కోసం పాఠశాలను స్థాపించాడు. ఈ విధంగా అంటరానితనాన్ని తుడిచిపెట్టడానికి హిందూ సమాజంలోని ఆలోచనాపరులైన నాయకులెందరో ప్రయత్నిస్తూ వచ్చారు. భారత భూమి స్వాతంత్రం కావడానికి ముందు, ఆ తర్వాత కూడా సత్యం కోసం, తాము నమ్మిన ధర్మసూత్రాల కోసం ఎందరో మహాపురుషులు తమ జీవితాలను త్యాగం చేశారు. అటువంటి వారిలో అంబేద్కర్ ఒకడు. హిందూ సమాజంలోకి ఉచ్చనీచ భేదాలు ప్రవేశించాయి. వీటి కారణంగా అంబేద్కర్ బాధలెన్నో అనుభవించాడు. ఈ తేడాలను వ్యతిరేకిస్తూ ఆయన పోరాటం కూడా చేశాడు. తర్వాత స్వతంత్ర భారతంలో ఆయన తొలి న్యాయ మంత్రిగా పనిచేశాడు. అంటరానితనాన్ని తుడిచిపెట్టడానికి ఒక చట్టం నిర్మించి అనువైన వాతావరణం నిర్మించిన ఖ్యాతి అంబేద్కర్దే. బాల్యం. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో అంబావాడి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని రామ్జీ సక్పాల్ అనే వ్యక్తికి కుమారుడు భీమ్రావ్. తల్లిదండ్రులకు అతను 14వ బిడ్డ. రామ్జీ కబీర్ దాస్ బోధనలను పాటించేవాడు. దైవభక్తి ఒక్కటే ప్రధానమని కబీర్ ఉద్బోధించాడు. కులమత వర్గాది భేదాలలో రామ్జీకి నమ్మకం లేదు.
హరిభజన చేసేవారంతా దేవునికి చెందిన వారేనని అతని విశ్వాసం. 1891 ఏప్రిల్ 14 నాడు అంబేద్కర్ జన్మించాడు. అతని పూర్తి పేరు భీమ్రావ్ అంబావాడికర్. అంబేద్కర్ పుట్టుక గురించి ఒక కథ చెప్తూ ఉంటారు. రామ్జీ సక్పాల్ పినతండ్రి ఒక సాధువు. నీకొక కుమారుడు పుడతాడు, అతను ప్రపంచ ఖ్యాతి గడిస్తాడు అని ఆయన ఒకసారి రామ్జీతో చెప్పాడు. ఆ తర్వాత పుట్టాడు భీమ్రావ్ అంబావాడికర్. అతను 5 ఏళ్ల పిల్లవాడుగా ఉండగానే తల్లి మరణించింది. అంటరానితనం, ఆవేదన. స్కూలు చదువుతున్నప్పుడు ఆయనను అంటరానితనం బాధించింది. తన తరగతిలోని ఇతర విద్యార్థులతో పాటు తను కూర్చోనలేకపోయాడు. ఎవరన్నా పోస్తేనే తను నీళ్లు త్రాగాలి. అప్పుడు కూడా ఒక చేయి నోటికి అడ్డం పెట్టుకోవలసిందే. ఆ విధంగా ఎందుకు ఉండాలో పిల్లవాడికి అర్థమయ్యేది కాదు. ఈ అవమానాలు, ఈ బాధ అతని పసిమనస్సుపై చెరగని ముద్ర వేశాయి. హిందూ ధర్మానికి ఈ అంటరానితనం ఒక మాయని మచ్చ అని అనుకున్నాడు. ఎలాగైనా సరే ఆ మచ్చ తొలగించాలని నిశ్చయించుకున్నాడు. పోరాట స్వభావం అతని రక్తంలో ఉంది. మహర్ల రక్తంలో సైనిక ప్రవృత్తి ఉంది. తండ్రి సక్పాల్ కూడా సైన్యంలో పనిచేసిన వాడే. బాల్యం నుండే అంబేద్కర్లో వజ్ర సంకల్పం ఉండేది. ఒక రోజున భారీ వర్షం కురుస్తుంది. అయినా సరే తన స్కూలుకు వెళ్తానని అంబేద్కర్ అన్నాడు. అంతా వట్టిదే, ఇంత భారీ వనలో ఎలా వెళ్తావోయ్ అని అతని స్నేహితులు అన్నారు. కాని ఆ కుంభవృష్టిలోనే అతను స్కూలుకు వెళ్ళాడు. అది గొడుగు లేకుండానే. అంబేద్కర్గా మారిన అంబావాడికర్. భీమ్రావ్ హైస్కూల్ విద్యార్థిగా ఉండగా ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు అతని చలాకీ మనస్తత్వం చూసి ముచ్చటపడేవాడు. ఆ ఉపాధ్యాయుడి వంశనామం అంబేద్కర్. భీమ్రావ్ మీద ఉన్న ప్రేమాభిమానాలతో ఆయనే అంబావాడికర్ అనే పేరును అంబేద్కర్గా మార్చాడు. తన తండ్రి రెండోసారి పెళ్లి చేసుకోవడంతో భీమ్రావ్ మనస్సులో మార్పు వచ్చింది. తాను స్వతంత్రంగా జీవించాలని, అందుకు మార్గం చక్కగా చదువుకునటమేనని నిర్ణయించుకున్నాడు. ముంబై వెళ్తే మంచిది కదా అనుకున్నాడు. అయితే రైలు ఛార్జీలకు డబ్బులు కావాలి కదా. మరి తన మేనత్త పరుసులోని డబ్బు కాజేయాలని 3 రోజుల పాటు ప్రయత్నించాడు. ఎట్టకేలకు పరుసు దొరికింది. అయితే అందులో తనకు దొరికింది 3 పైసలు మాత్రమే. తను చేసిన పనికి మర్నాటి ఉదయం పిల్లవాడు సిగ్గుపడ్డాడు. ఎటువంటి ఇబ్బందులైనా సరే కష్టపడి తన కాళ్ళ మీద తాను నిలబడాలని నిశ్చయించుకున్నాడు. చిన్నారి భీమ్కు పుస్తకాలంటే చాలా ఇష్టం. ఎంత చదివినా తనివి తీరేది కాదు. పిల్లవాడి చదువు మీద ఆసక్తి చూసి తండ్రి అప్పు చేసైనా సరే పుస్తకాలు కొని ఇచ్చి విద్యా తృష్ణ తీరుస్తుండేవాడు. పార్ట్ 1 పూర్తయింది. మళ్ళీ పార్ట్ 2తో కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.